ప్రభుకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సువార్తల్లో మొదటి పుస్తకం అయినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కూడా తెలిసిన వచనమే. వీటిలో మనం చదువుకుందాం. దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది, విలువైనది కనుక మనం వాటిని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చదవండి, సహోదరులు చదువుతారు. సమస్తనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి. చాలు, నా యొద్ద నేర్చుకునిడి. మరొక మాట దీనికి అనుబంధమైన వాక్యం పాత నిబంధన గ్రంథం అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తకు అధిపతిని అతనికి పేరు పెట్టబడెను అని దేవుని వాక్యములో మనం చదువుతాం. ఈరోజు దేవుని యొక్క వాక్యములోంచి మనం చదువుకున్నటువంటి 2 భాగాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం అక్కడ రాయబడింది. అదేదో తెలుసా? మనం మోస్తాము చూడండి, భుజము అని చూస్తున్నాం. ప్రయాసపడి భారం మోయించిన సంవత్సరాలారా నా దగ్గరికి రండి, నా కాడి ఎత్తుకొని అనే చూస్తున్నాం. కాడి ఎత్తుకోవడం అంటే 2 ఎద్దులు ఉన్నాయి, మనం ఏం చేస్తాం? వాటి భుజాల మీద కాడి పెడతాం. యేసు ప్రభువారు సర్వమానవుల కొరకు ఏ కాడి మోసాడు? సిలువ కాడి మోసాడు. పాప ప్రజల కొరకై ఆయన సిలువ కాడి మోయవలసి వచ్చింది. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు అలాగూ చేయబడ్డాడు. కనుక ఈరోజు ఆయన భుజం, మోసిన భుజం, భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాప భారాన్ని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు మోసాడని చూస్తూ ఉన్నాం. భుజములో ఉన్నటువంటి అమూల్యమైనది చూడండి. భుజము చాలా కీలకమైనటువంటిది దేహానికి. ఎందుకంటే ప్రతి బరువు మోయాలన్నా భుజం ప్రాముఖ్యమైనది. మనం చదువుకున్నాం. మరొకటి దేహంలో ప్రాముఖ్యమైనది తెలిసిన వెన్నుముక్క. వెన్నుముక్క కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన బాడీనికి వెయిట్ ఏది? వెన్నుముక్క బోన్. ఆ వెన్నుకున్నటువంటి వెన్నుపూస భాగం చాలా బరువును మోస్తుంది కదా. కాబట్టి మన మధ్యలో డాక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి బరువు మోస్తుంది. అంటే ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయంలో దేవాది దేవుడు భుజం అనే పదాన్ని రాయించాడు. భుజం అనే పదం రాయబడింది. ఈరోజు మనం దేవుని వాక్యం ప్రకారం మనం భుజములో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మనం వినబోతున్నాం. మనం మోసే ఈ భుజం. కొంతమంది అంటారు, వీడు నా కుడి భుజం, వీడు నా ఎడం భుజం. ఇది లోకం. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అనుకుంటారు. లాస్ట్కి ఏమంటారు? ఏముందా? ఎవరో లేక ఒంటరినై అందరికీ నేను దూరమై నేను మిగిలానయ్యా, నువ్వు రావా యేసయ్యా. కొంతమంది ఆక్రందన. ఇప్పుడు విజయవాడదే. అందరూ ఉన్నా ఏ పరిస్థితి అండి? ఈరోజు మనం ఇలాగున్నాం. వాళ్ళ జీవితాలు ఒకసారి మీరు చూడండి, ఎంత బాధలు ఉంది. చూసిన పుట్టాల్సి ఎంత వేదన. ఈరోజు వారి భారం మనం భరించలేకపోవచ్చు, వారి భారాన్ని మనం మొయ్యలేకపోవచ్చు. కానీ దేవుడు ఏ రూపంలో వారి పక్షాన ప్రార్థన అనే భారాన్ని మనం భరించాలి. వారి కొరకు ప్రతిరోజు 1 నిమిషం మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అది మనం ఇవ్వగలిగినది. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. భుజములో 7 క్వాలిటీలు ఉన్నాయి. బైబిల్లో 7 రకాల భుజాలు ఉన్నాయి. వాటి మీద మీ శీర్షికను ఈ మధ్యాహ్న కాలం మీద మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు మీరు ఆలోచించబడి. భుజము అని బైబిల్లో ఉంది. ఎన్ని భుజాలు చెప్పాను నేను? 7 చెప్పాను, ఇంకా పూర్తి చేయలేదు. అది బైబిల్లో 7 రకాల భుజాలని. ఒక్కొక్క భుజం ఒక్కొక్క పాఠం నేర్పిస్తుంది. మొదటి భుజానికి వద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. త్వరగా నాకు చదివేవారు కావాలి. పేపర్లు తిప్పుతూ ఉంటే పండుకొని మధ్యరాత్రి లేచి భుజముల మీద పెట్టుకొని హెబ్రోనున ఎదురుగా ఉన్నటువంటి తీసుకొని పోయించాలి. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం చూస్తే భుజాల మీద పెట్టుకొని
మోసుకుని పోతున్నాడు ఒక ఆయన. ఇప్పుడు దీనికి ఏం టైటిల్ పెట్టాలంటే మనం ఆలోచన చేస్తే బలము కలిగినటువంటి భుజమును మనం చూస్తున్నాం. భుజాలతో పెట్టుకొని పోవాలంటే ఆ భుజం ఎలా ఉండాలి? ఆ భుజం చాలా బలమైనదిగా ఉండాలి. బలమైనటువంటి భుజముగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. సంసోను ఎలాంటి వాడు? బలవంతుడు. ఎట్లాంటి బలం అంటే ఎలుగుబంటి నుండి సింహము వచ్చినప్పుడు కూడా సరే సునాయాసనగా ఏమీ లేకుండా ఒట్టి చేతులతో చీల్చివేసేవాడు. అంతటి బలం చేతుల్లో ఉంది, అంతటి బలం భుజాల ముందు. అంత మాత్రమే కాదు, ఆ దాగోను గుడిలో స్తంభాలను సంఖ్యలతో 2 కళ్ళు బంధించబడితే ఒక్కసారి లాగితే ఆ దాగోను గుడి యొక్క స్తంభాలని కూడా నేలను కూలినట్టుగా చూస్తున్నాం. స్తంభాలను కోల్చగలిగినటువంటి బలము కలిగినటువంటి భుజం అది. ఈరోజు చూస్తున్నామండి, ఈరోజు పిల్లలు చాలామంది స్టైల్గా బండ్లు తోలుతున్నారు, తపక్కన పెడితే మరసోది గిట్ట పెట్టి కొలుస్తున్నారు. ఏమిరా నిన్న బాగుంటే వాడు స్టైల్ ఉంచి తోలినాడు, ఇప్పుడు ఏమంటారు రే తినేదాన్ని కూడా చేయలేదు కదరన్నా. నేను మానవుడు బాగున్నప్పుడు తెలియదు దాని విలువ. ఆ పరిస్థితిలోకి వస్తే నిన్న చూస్తాను ఏమరా బాగున్నావు ఇప్పుడు కొనుతున్నామంటే ఏమి లేదన్నాడు. నిజం చెప్పరా అన్నాను. పడ్డానన్నాడు. ఏడరా పడ్డామంటే ఇప్పుడు బాత్రూమ్ పోయేదాన్ని కూడా బాధ ఉంది, ఇప్పుడు బండు తోలంటన్నా అన్న వద్దునా అంటాడు. ఏమిరంటే నో చాలా 2 నెలలు అనిపిస్తున్న నరకం. అర్థమైందా? మన జీవితాల్లో కాపాడుతున్నాడు దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది మన బలం ఈరోజు ఉండదు అనుకుంటున్నాం. అమ్మా దైవ బలం ముఖ్యం. చివరికి ఈ బలవంతుడే, ఏ బలవంతుడా? ఈయన పేరు చెప్పాను కదా, సంసోను అనే బలవంతుడే అయ్యా అయ్యా ఒక్కసారి నీ బలం ఇస్తావన్నాడు. అంటే ఏమైంది తెలిసిన? దేవుని కొరకు ఉన్నప్పుడు, ప్రతిష్ఠించబడినప్పుడు తన బలం ఎక్కడుంది? తలలో ఉన్నది, వెంట్రుకలో ఉన్నది, శిరస్సులో, కురుల్లో ఉన్నది. ఎప్పుడైతే తను పాపము చేశాడో తన బలాన్ని పోగొట్టుకున్నాడు. నీ భుజం బాగుండాలంటే నీళ్ళు ఏముండకూడదు? అసలు మాట చెప్పండి, మా నోరు తెచ్చి చెప్పాలి, నేను ప్రసంగాలు చెప్పాలా, చెప్తే చాలు. పాపం చేయకూడదు. పాపం అంటే ఏంది? చూడడం పాపమే, ఆశించడం పాపమే, చేయడం పాపమే, లంచాలు పాపమే, పక్కన సొత్తు ఆశించడం కూడా పాపమే, పక్కన కట్టేస్తూ ఉంటే మరి కొడతా ఉంటే, పెట్టుకుంటా ఉంటే, వస్తువులు తినేస్తూ ఉంటే, నగలు కొంటా ఉంటే అబ్బా ఎట్ట సంపాదించాడో అని అనుకోవడం కూడా. మొన్న వచ్చింది మన ఊరికి, నగలు చూడా, బండి చూడా, ఎట్ట సంపాదించి ఉంటారు చెప్పరు. ఏడుంటుందా? కడుపులో ఉంటుంది. మొత్తం కక్కాలంటే అది లోపలకు పోతే కానీ ఆమెలో ఉండేది బయటికి రాదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాపం అంటే నీకు తెలిసినట్టే ఒక పురుషుడు ఒక స్త్రీయే పాపమని అనుకుంటున్నావు, కానీ చాలా పాపాలు ఉన్నాయి. చాలా పాపం. ఎదుటివాడు బాగున్నాగాడ ఏమండి నువ్వు తట్టుకోలేవే, అనుమానం కలిగి ఉన్నావు కూడా బైబిల్లో. పాపం అటైతే మనం రోజుకు పాపాలు చేయలేదా? బైబిల్ అంటుంది లేదంటే నువ్వు అబద్ధికుడివి, బైబిల్ అంటుంది నువ్వు పాపి అని చెప్పింది. కానీ పాపిగా ఉండగా ప్రభు రక్తధారల కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడ్డామని చెప్పాలి. ఒకప్పుడు పాపినయ్యా, యేసు ప్రభు రక్తధారణ, నేను ఇప్పుడు కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడ్డాను. అనుదిన రక్షణ మన కంటికి అవసరం. ముందు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏది చెప్పండి? కళ్ళే. రెండోది బాబు నాయన చెప్పిన ఆయన ఏమనొస్తాడా? నువ్వు చెప్పాలి ఇప్పుడు. అది అనుభవమే చెప్తున్నాడు. నోరు జాగ్రత్తగా ఉంటే ఒళ్ళు జాగ్రత్తగా ఉంటుంది. నోరు పెదవి దాటితే హృదయాలకు గాయమే. నోరు జాగ్రత్తగా ఉండాలి. నీ నోరు బాగుందని ఇష్టంగా మాట్లాడద్దు. నోరును అదుపులో ఉంచుకోకపోతే అవమానాలు పాలవుతావు. అందువల్ల కళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి. మూడోది కడుపు జాగ్రత్తగా ఉండాలి. దొరికిందంతా దోచుకున్నావంటే ఏమొస్తుంది తెలిసిన? ఏమొస్తుంది నేను చెప్పలే, ప్రసంగం నాకు సమయం అయిపోయింది. ఆలోచన చేద్దాం. మన జీవితాలలో కాపాడుకోలేవలసినవి నువ్వు కాపాడుకోకపోతే నీలా ఉండవు. నీ అంతటికి నీవే అనారోగ్యం తెచ్చుకోవడానికి. బలాఢ్యుడైనటువంటి సంసోను ఎప్పుడైతే పాపం చేశాడో తన జీవితం 2 కళ్ళు పోయినాయి. ఏ కళ్ళు అయితే చూసిందో ఆ కళ్ళే పోయినాయి. పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు బలంతో ఉన్నాడు, పరిశుద్ధత లేకపోయినప్పుడు బలహీనుడయ్యాడు.
ఈరోజు సంఘానికి వస్తున్న నీవు దేవునితో ఉంటూ ఉంటే బలవంతుడవుతూ వస్తావు, లోకంతో జీవిస్తుంటే బలీయుడైపోతావు, అవమానం అవుతావు. ఈరోజు స్టాటస్లో కూడా పెట్టాను, ఈనాడు మానవ లోకానికి ఏమి లేదు తెలుసా, సిగ్గు లేదు అని చెప్పాను నేను. అన్నీ వదిలేస్తారు. సిగ్గు చిన్నప్పుడే పోయింది, మనం మొన్నే పోయింది, ఈయన ఇప్పుడే పోయింది. ఇది కాదు, నీవు క్రైస్తవుడు అని నువ్వు గుర్తుంచుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నీ ద్వారా ఎదుటివాడు మారాలి, కానీ నిన్ను మార్చేవారు తయారవుతున్నారు. బలాఢ్యుడైన దావీదే మారిపోతున్నాడు. నేస్తమా, ఆలోచన చేయి. నీ జీవితం బలంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బలంగా ఉంటావో నీ కుటుంబం బలంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బలీనుగా ఉంటావో నీ ఇల్లు కూడా బలం ఉంటుంది. ఒక పిల్లవాడు నా దగ్గరికి వచ్చాడు. వాడిని చూస్తూ ఉంటే రోజు నాతో వచ్చి పలకరిస్తాను, అమ్మతో కూర్చున్నాడు క్లాసులో. ఆ రోజు వాడు పక్కన పోయి కూర్చున్నారు, రారా పక్కన కూర్చోరన్నాను. నేను ఎప్పుడు ఒక బెంచుల్లో కూర్చోను, కానీ చైర్లో వాళ్ళతో పాటు కూర్చొని అలవాటు రోజు అంతే. వాడు చూస్తే ఏడుస్తున్నాడు. ఏ రాట ఏడుస్తున్నామన్నా. ఏం లేదు సార్, నీ కళ్ళు నాకు చెప్తోందిరా, నీ ముఖం నాకు చెప్తానంటే, ఏమి లేదు సార్, మా అమ్మకి ఆపరేషన్ చేసినారు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఆన్సర్ అర్థమైంది. తల్లి బలహీనురాలైనప్పుడు ఆ తల్లి బాధ ఎవడికి అర్థమైంది? కన్న కడుపును పుట్టిన వాడికి అర్థమైంది ఆ బాధ. నేను అన్నాను, రే ఈ ఏడ్చిన కన్నీరు ఆమె ఆనందంగా ఉండాలంటే నువ్వు హై క్లాస్లో చదవాలరా, లో క్లాస్ కాదు. నీ చదువు నీ తల్లికి ఏం తెస్తుంది? గౌరవం తెస్తుంది. నువ్వు బలీనుడు కాకూడదు, బలవంతుడవ్వాలి. గురువుల దగ్గర నేర్చుకో. ఈ విషయం ఇక్కడ వర్తించుకోవాలి. సంఘంలోనికి వస్తే నువ్వేమవుతావా? ఏమండి, బలవంతుడు అవుతావు. నీకు గాలి తగ్గిపోయింది, ఆడే ఉంటావా? టైరు ఆ బండి ఆడే ఉంటుంది. ఏం చేస్తావు? మెకానిక్ షెడ్కి పోయి గాలి కొట్టించుకుంటాం. ప్రతి ఆదివారం రోజు మనం ఏం కొట్టించుకుంటున్నాం? నా మాట చెప్పండి అమ్మా, కొడుతున్నావా లేదా? అంటే వారం అంతా ఏడుండవు, వారం అంతా లోకంలో బ్రతికావు, వీలుంటే రాత్రిపూట బ్రతికావు. అప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని వాక్యం చేత, దేవుని మాట చేత, దేవుని పాట చేత, దేవుని సహవాసం చేత నువ్వు అనుదినం ఏమవుతుందో తెలిసిన బలపరచబడుతున్నావు. మా సంఘంలో వారానికి 4 రోజులు జరుగుతుంటే ఇంకొక ఏమయ్యా అందులో ప్రార్థన పెట్టావు, మిగిలిపోయిన డేట్ నీ డేట్లు ఒకటే కదా అనేది. అవునమ్మా, ఒక డేట్ ఏమన్నాను, ఆదివారం నువ్వు ఖాళీ కదా అనేది. అవునమ్మా, అట్టయితే వారం మా ఇంట్లో పెట్టి ప్రార్థన ఇది ఈరోజు స్టార్ట్ చేయాలి ఆదివారం. ఇప్పుడు మేమేమైనా ఆమె రోజు ప్రార్థన కూడే కొందికి ఆమెకి ఏమొచ్చిందంటే నవనూతనమైన బలాన్ని సంపాదించది. నవనూతనమైన బలం. వర్షం పడితే చెట్లు ఎట్లుంటాయా? మాడిపోయే చెట్టు కూడా పచ్చగా ఉంటుంది. నీరు లేకపోతే అది ఎండిపోతుంది, వాక్యము లేకపోతే నువ్వు ఎండిపోతావు. అందుకే సంఘంలో నువ్వు వాక్యానికి రావాలి. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు కుదరలేదు, నాకు తీరిక లేదు అంటే కుదరదు. వెళ్ళాలి. ఒకరోజు ఉన్నట్టు కూడా సిస్టరు, బ్రదర్ మా పాపకి చాలా బాధ వచ్చింది, దురాత్మ చేత బాధపడుతుంది, మీరు తప్పనిసరిగా తీసుకొచ్చాం, మీరు రన్నింటేమో నేను స్కూల్ టీచర్ అమ్మ ఇప్పుడు కుదరదు పోమంటే ఏమంటారా అని వెంటనే స్కూల్కి చెప్పి ఒక అరగంట తర్వాత వస్తాను అని చెప్పి వెంటనే వెళ్ళాల్సి వచ్చింది. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఉద్యోగంలో ఉన్న సేవ మీద మనసు కలిగి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం, ప్రార్థించి పంపించి మళ్ళీ వచ్చాం ఆ ఆత్మని. ఆలోచించండి, దేవుని అభిషేకంతో ఉంటే బలము కలిగి ఉంటావు, అది కోల్పోతే బలుడు అయిపోతావు. అందుకే 18వ కీర్తన 32వ చరణం రాయబడుతుంది, నాకు బలము ధరింపజేవాడు ఆయనే. మన బలం ధరింపజేసేవాడు. ఒకవేళ లేకపోతే మనం ఏమైపోతాం? 31వ కీర్తన 10వ చరణం ప్రకారం బలము లేకపోవడానికి కారణం ఏంటి తెలిసిన? మన పాపాలే కారణం. మనం బలిను అయిపోతున్నాం. కాబట్టి పాపం చేయకుండా అనుదినం ఏం కలిగి ఉండాలి? బలము కలిగిన వారమే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి సంసోను యొక్క బలం మనం చూసాం కదండి, భుజం అనే బలం మనం విన్నాం. ఇక రెండవ చూద్దామని చూడండి, బాధ్యత కలిగినటువంటి భుజం. నెంబర్ 2, ఒకటి మనం విన్నాము బలము కలిగినటువంటి భుజం, రెండవది బాధ్యత కలిగినటువంటి భుజం. ఎక్కడుంది అంటే ఆలోచన చేస్తారా? ఊరికే మీ మనసు పెట్టాలని. ఆదివారం కదా, ఆదివారం రోజు కాబట్టి నీ మనసు ఏడకపోతుందో నీకే తెలుసు. ఇప్పుడు కొంచెం నా మనసు దేవుని వాక్యం దగ్గరికి రా. ఆదికాండం 21:14 మీరు ఏడ పోకూడదు, నేడే పెట్టాం. ఆదికాండం 21:14 కాబట్టి లేచి
తీసుకొని ఇక్కడ సందర్భాన్ని మీరు చదివాం కదండి. అక్కడ ఏం రేపడుతుంది, అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడిని ఆ తర్వాత హాగర్ని వాళ్ళు పంపించేస్తారంట. ఇస్మాయిల్ బయలుదేరుతాడు. ఇస్మాయిల్ బయలుదేరుతున్నప్పుడు బరువంతా కూడా తల్లి మీద పెడితే ఆ తల్లి ఆ బిడ్డను మోసుకొని ఆ సంచి మోసుకొని ఏం చేసింది, తల్లి తన బుధస్కంధాల మీద తన బిడ్డను మోసుకుని వెళ్ళి పెంచి పెద్దవాడిని చేసింది. లాస్ట్కి పెళ్లి కూడా చేసింది ఆ తల్లి. ఒక అరణ్యములో తన కుమారునికి వివాహం చేసింది. అర్థమవుతుందా? ఇక్కడ రాయబడిన మాట మనకి ఏం అర్థం చేసంటే తల్లి యొక్క పాత్ర కుటుంబంలో చెప్పాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను. నీ లోకంలో గురువులు నలుగురిని చెప్పాను. ఒకటి మొదటి తల్లి, నీ తల్లి. రెండవది ఎవరో తండ్రి. మూడవది గురువు. నాలుగవది దైవం అని లోకం చెప్పినట్టుగా వివరిస్తూ చెప్పాను అక్కడ. ఇప్పుడు మనం ఆలోచించాలి, తల్లి చాలా ప్రాముఖ్యమైన పాత్ర. తల్లి తండ్రి ఏ పూర్వం బాధ్యతలంటే బాధ్యత, భుజం అనే బాధ్యత వాళ్ళకి ఇచ్చాడు. తన బిడ్డలో మోయాలి. మోస్తాడు లేదండి, బిడ్డ నలవలేకపోతే ఏం చేస్తాం? భుజాల మీద ఎత్తుకొని. ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారా? ఇప్పుడు బండ్లు ఎత్తుకుంటున్నాయి. ఇప్పుడు బండ్లు ఎత్తుకొని తిరుగుతున్నారు. రారా బండిలో కూర్చారా, రారా బండిలో కూర్చారా. ఒకప్పుడు బండిలో ఏమిలా తాత ఉండే కాలం, తాత అద్దాలు వేసుకుంటాడు. తాతుడా ఆయన వాళ్ళ మనవని ఎట్ట వేస్తుంటాడా, భుజాల మీద మోస్తుంటాడేమో, నేను చూడలేదులే అనుకుంటున్నా నేను. అప్పుడు మోస్తారు. వాళ్ళు ఎంత దూరమైనా మోస్తారు. వాళ్ళు ఎంత దూరమైనా వాళ్ళు మోయగలిగిన వారుగా చూస్తూ ఉన్నాం. వారు భుజాల మీద మోస్తారు. ఆ రోజుల్లో తమ బిడ్డలు మోసి కనిపించారు. వాళ్ళు మోసి కనిపించారు కాబట్టి వాళ్ళ స్థానానికి ఈరోజు పెద్దవారయ్యారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే ఆ కుమార్తెలు ఇప్పుడు ఏం చేయాలి? తల్లి ముదిము వచ్చే వరకు అమ్మా చిన్నప్పుడు ఒరే మమ్మీ నీకు మంచి బిల్డింగ్ కట్టిస్తాను మమ్మీ అంటాడు వాడు కొడుకు. ఎప్పుడా? వాడు రెక్కలు వచ్చిన పక్షి ఇంకా రాలా, పిల్ల పక్షిగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు రెక్కలు వచ్చిన పక్షి అంటే ఒరే అంటే ఉండు మా ఆడమా బిడ్డలామా, సంసారం మా బాధ్యత మా కుదరదమ్మా. అర్థమవుతుందా? అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? రెక్కలు ఎగరనంత వరకు తల్లి, రెక్కరోళ్ళ తర్వాత సంసారం, బిడ్డలు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్తున్న యూట్యూబ్లో నీ ఇంటికి నీ తల్లి వస్తే ఫస్ట్ నీ భార్యకి పెట్టకపోయినా నీ బిడ్డకు పెట్టకపోయినా నీ తల్లి కన్నం పెట్టడం నేర్చుకో. చాలా తల్లు వేదన విన్నాను. ఇద్దరు కొడుకులుంటే తల్లి కన్ను ఆపరేషన్కి వెళ్తే ఏమే నీ పెద్ద కొడుకున్నాడు కదా అన్నం పెట్టువో, నన్ను జమ్మంటున్నావేమే, ఏరా కడుపులో పొట్టలేదా? పెద్ద కొడుకు కదా, నేను చిన్న కొడుకు కదా. ఏ కొడుకైతే ఏమిరా అన్నం పెట్టడానికి? ఇద్దరు కొడుకులు సాకలేదా తల్లి? అర్థమవుతుందా? తల్లి సరైన రీతిలో బిడ్డని పెంచుంటే వాడిని కూడా పస్తు నుంచి ఉంటే తెలుసుంటుంది ఆ బాధ. ఈరోజు నాకు అర్థమవుతుంది. నేను తండ్రి అయిన తర్వాత మా వాడి పరిస్థితి ఇప్పుడు అర్థమైంది. మా నాయన నెట్టజాకాడు, మా అమ్మ నన్ను నెట్టజాకిందో, మా పోలీసు అన్న మా మేరక్క నన్ను నెట్టజాకారు నాకు తెలుసు. ఏమండి, వారు సంఘ పెద్దలుగా ఉండి వారు నన్ను ఎలా పెంచారంటే అంత అపురూపంగా పెంచారు. రాత్రి 12 గంటలకు వచ్చినా కూడా సరే, రే ఫ్రిడ్జ్లో ఉందిరా, నువ్వు మళ్ళీ వస్తావు, లేటుకు వస్తావు, తినరా. ఆ జ్ఞాపకాలు ఎలా మర్చిపోగలం? ఆ కృతజ్ఞత ఎలా వదిలేస్తాం? అర్థమవుతుందా? సంఘం ప్రేమిస్తుంది. అమ్మా తల్లిగా మొదటి పడి తల్లి ఒడి. తల్లులు బాగుండాలి, మంచి ప్రార్థన పరులుగా ఉండాలి, మందిరానికి రావాలి, నిద్ర లేపాలి, చెయ్యాలి, వాళ్ళకి స్నానం నేర్పించాలి. ఏమంటే తల్లి పాటలు నేర్పించాలి, ఒడిలో పెట్టుకొని. ఏమండి, ఇప్పుడు అవాతాత పక్కన కూడా లేరు. వీళ్ళు ఆడే ఉండరు, వాళ్ళు ఆడే ఉండరు. ఇంకా అవాతాత ఏమండి పెళ్ళైన 3వ రోజుకి మొదటి రోజుకి వెళ్ళిపోతున్నారు కాపురాలకి. ఇప్పుడు అవాతాతలు కూడా దూరం అయ్యారు. వీళ్ళు పాటలు ఏమి నేర్పించాలి? డాడీ సండే స్కూల్ పోవాలి డాడీ, నాకు పాట నేర్పించు డాడీ. నీకు వచ్చే పాటలు అన్నాడు. రే ఏంద్రా ఒక దైవజనుడు పోయి పాట వచ్చాను అడుగుతున్నావు నువ్వు అంటే, అట్లా నేర్పిస్తావు సండే స్కూల్ పాట. మా మేడం అడిగింది, వాడికి ఏం కావాలి? సండే స్కూల్ పాట కావాలి. బిడ్డల్ని బాల్య దశ నుంచి భక్తిలో, ప్రార్థనలో, వాక్యంలో ఎవరైనా వాడి దగ్గరికి వచ్చి సార్ మీరు ప్రార్థన చేయి బాబు అని అనుకో, దేని కొరకు చేయమంటావు? వాడు అడిగి కూర్చున్నావు. వాడికి అర్థమైంది? వాళ్ళ తల్లి ప్రార్థన, వాళ్ళ తండ్రి ప్రార్థన ఆ కొడుకు వచ్చింది. మోకరించి ప్రార్థన చేస్తుంటే వాడు కూడా నీకేం కావాలి? అయ్యా జ్వరం ఉందా? ప్రభు యేసయ్యా జ్వరం ఉందా, నేను కాపాడు. తల్లి ప్రార్థనా పరులుగా ఉండాలి సంఘాల్లో. తల్లి మందిరానికి వస్తే బిడ్డ కూడా ఏమవుతాడు? మా వాడిని నిద్ర లేపి 8:30 కంటే నిద్రపోతున్న వాడిని అట్టే లేపుకొని ఎత్తుకుని నీళ్లు పోసి ఎత్తుకొని రెడీ చేసి మళ్ళీ అది 8:30 కదా బైబిల్ ఎత్తుకుని రర్రని పోతాడు. డాడే వస్తా, టైం అయిపోయింది 8:30. మనం పంపించేది నేర్పించాలి మన బిడ్డల్ని.
మనమే 10 గంటలకు లేస్తాం ఇడా, మనమే 8 గంటలకు లేస్తాము, మనమే 9 గంటలకు లేస్తాము. బ్రదర్ చాలా అలసిపోయింది, అందువల్ల కొంచెమా నీకు భయం ఉందా? నీకు ఉద్యోగం అంటే మళ్ళా 4 గంటలకు పరిగెత్తాలంటే డ్యూటీ అంటే 3 గంటలకు పరిగెత్తలా మనమా? కరువు బచ్చానికి గుంతలు మనకన ముందు లాడేసి చేస్తారని పరిగెత్తలా మనమా? దానికి ఉన్నంత భయం దేనికి లేదా? భక్తికి లేదు. మా భక్తి బ్రతికిస్తుంది. నేను అనుభవించిన విషయం. డబ్బు బ్రతికించదో, డబ్బే బ్రతికిస్తుంది అనుకుంటున్నాను. కాదో, దేవుడు బ్రతికిస్తాడు నీ జీవితాన్ని. అది వాస్తవం, సత్యం. యేసు మనల్ని బ్రతికిస్తున్నాడని గుర్తుపెట్టుకో. కాబట్టి ఒక తల్లి తన బిడ్డని తన భుజస్కంధాల మీద మోసుకెళ్ళి పెంచింది. ఈరోజు తల్లిగా నువ్వు బిడ్డకి ఏమి నేర్పిస్తున్నావు? నీ తల్లి, నువ్వు తండ్రి తన కొడుకు తన కుమార్తె తన తల్లిని గొప్పగా చెప్పుకోవాలి. నా తల్లి కన్నీటి మరి ప్రార్థన ద్వారా నేను కొట్టుమిట్టాడి అపోస్తుల పాదాల దగ్గర పడినట్టుగా మన ప్రార్థన పరులు కూడా తెలియదు. మన బిడ్డలు దేవుని మందిరికి వస్తున్నారా? మన మీటింగ్ నడిపిస్తుంటే మన బిడ్డలు ఉంటారండి, వాడు విండవు లేదండి. విండవులు అంటే వినేవారికి చెప్పాలి, మోకాలేసి ప్రార్థన చేయి. పెద్దోడైపోయినాడు, పెద్దోడైనంత మాత్రం ఒక మాట నిండా, పెళ్ళికి మాత్రం ఈ మాట విన్నాడా? వినడా లేదా? మన మీటింగులకి మన పిల్లలు ఉండాలి, దేవుని సన్నిధికి భయపడాలి. మన ఇంట్లో కార్యక్రమం మన బిడ్డ లేకపోతే ఇంకెవరు ఉంటారో? మన కుటుంబం, మన బిడ్డలు, మనం సంఘంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సంఘానికి మనం విలువేయాలి, మనమే రోల్ మోడల్ అవ్వాలి. అంతే. ఈ లోకంలో మనం ఉన్నా లేకపోయినా చెప్పలే, మా నాయన ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు. నీ బిడ్డలకు నువ్వు తీర్చడానికి ప్రార్థన చేయి. కాలేదంటే మోకాళ్ళి అడుగు దేవుణ్ణి, కన్నీరు కార్చు ప్రభు దగ్గర. అయ్యా, లోకం మధ్య, సంఘముల మధ్య అవమాన స్థితిలో ఉన్నాను ప్రభువా, ప్రార్థన చేయి. ఈ తల్లి భుజస్కంధాల మీద మోసి ఇస్మాయిల్కి వివాహం చేసినట్టుగా చూస్తున్నాం. ఎవరు లేరు ఇప్పుడు? భర్త ఉన్నా వదిలేశాడు. అయినా తన కుమారుని మొదలకుండా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. ఇస్మాయిలు సంతతి మనం ఎరుగుదాం, వారి ముస్లిమ్స్ చూస్తున్నాం. కాబట్టి రెండవది భుజస్కంధాల మీద బాధ్యత మోసిన తల్లి. మూడవ చూడండి, ఆదికాండం 24:15. మనం ఎరిగిన సత్యమే. ఇక్కడ ఒక సందర్భాన్ని చూస్తున్నాం. రిబ్కా ఇంటి దగ్గర ఉండి బావి దగ్గర ఆమె నీళ్లు మోసుకుని చేదుతూ ఉన్నప్పుడు మనం ఒక వ్యక్తి వచ్చాడనమాట. వచ్చి, అమ్మా ఇదిగో మా ఒంటెలు కూడా నువ్వు నీళ్లు పోస్తావంటే ఆమె ఏం చేసిందట? రిబ్కా ఒంటెలన్నిటికీ నీళ్లు చేది ఎలియాజరు అక్కడికి వస్తే కడవ భుజముల మీద పెట్టుకొని వచ్చిన చాలు. కడవ మీద లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చి ఒంటిలకు పోసి ఎంత ప్రయాస అమ్మా. ఇక్కడ అర్థమైందా? ఒక స్త్రీ భుజాల మీద పరిచర్య చేసింది. సంఘంలో స్త్రీలు ఎన్ని గంటలకు వస్తున్నారో అంత అయిపోయిన తర్వాత వస్తున్నారా? పురుషుల పెత్తనాలు వాళ్ళు చేపలి చెత్తయ్యాలా? గుర్తుపెట్టుకోండి, సంఘములో స్త్రీ పరిచారకురాలుగా ఉండ, పెత్తనదారుగా ఉండకూడదు. ఈరోజు పెత్తనాలు కావాలి స్త్రీలకి, పరిచర్య అవసరం. మేము కదా సంఘం కట్టిందా, మేము కదా నాయకులమా? ఎవరు కావాలి నీ సంఘం, నీ నాయకత్వం? దేవుని దగ్గర పరిచర్య చేయడం నేర్చుకో, తను తగ్గించుకోవడం నేర్చుకో, ఆత్మను సంపాది. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ మన దగ్గరికి రారు. ఎవరిని వస్తే, ఎవరమ్మా, ఏమొచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏమి, నీ కష్టమేది? కొన్నిసార్లు అట కాదు, వాళ్ళ దగ్గర పోయి అమ్మా నా పేరు ఇదమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్తారు, ఏమయ్యా మీ సంఘంలో సోదరి, మీ సంఘ పెద్దలు, మీ సేవకులు పలకరించే చేత కదా? నన్ను అడిగండి ఒక స్థలంలో. నేను ఇవన్నీ చూసిన విషయాలు చెప్తున్నాను. నేను సంఘ పెద్దలుగా, సేవకులుగా, వారి యొక్క భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, మనమే విశ్వాసుల దగ్గరికి వెళ్ళి పలకరించాలి, వాళ్ళని పరామర్శించాలి. సంఘంలో పరిచర్య మనదే మొదట ఉండాలి, ఎదుటి వాళ్ళకి రోల్ మోడల్ అవ్వాలి. అలా చేస్తాం, ఈరోజు చేస్తున్నారు కూడా, అలా చేయించాను, చేస్తున్నారు కూడా. ఏదైనా ప్రాక్టికల్గా చెప్తాను, నేను అనుభవించిన విషయాలు మీతో నేను పంచుకుంటున్నాను. నేను మనం చేయాలి. రిబ్కా కడవలతో తీసుకొని తన భుజం మీద పెట్టుకొని నీళ్లు మోసి ఒంటెలన్నిటికి పెట్టింది. అమ్మా పరిచారకురాలుగా ఉంది, పరిచర్య చేస్తుంది. అంటే భారము కలిగినటువంటి రిబ్కా ఎంత కష్టపడిందండి. ఒక ఒంటి నీళ్ళు ఎంత ఉంటే చెప్పా? ఏమో నేను దాని మీద ధ్యానం చేయలేదు. అక్క 60 బిందెలు నీళ్ళు తాగుతున్న అక్క అంచనాగా చెప్పింది. ఇప్పుడు ఆ ఒంటెలన్నీ బహువచ్చిన ఒంటెలు అంటే ఇప్పుడు ఎన్ని, రెండు ఒంటెలు అనుకుందాం. అంటే 120 బిందులు మోయాలంటే ఈ యవనస్తురాలకి ఎంత ఓపుకుంటే అప్పుడు పెళ్ళిడు వయసు కదా, భలే ఉన్నది బలం, పెళ్ళిడు బలం, అందుకే బాగా మోస్తుంది.
ఇప్పుడే మన జీవితాల్లో పరిచయం యవనస్తులారా, సోదరిలారా, మా స్త్రీలారా, చాలామంది కొంతమంది ఇళ్ళకి పోతే, సార్ చిన్న బిడ్డగా సార్ ఇప్పుడేంటి సార్ పని చేయించంటే, రేపు అత్తగారింటి కూడా పని చేయదు, రేపు అత్తగారింటి కూడా పని చేయదు, దంచుతూ ఉంటాడు. మళ్ళా అయ్యో నా కూతురు గుడ్డాను నా అల్లుడమ్మో అని తండోరేస్తున్నావు. ఈడ వంచుంటే కదా నువ్వా, ఈడ వంచుకున్నాడు అట వంగతుంది. పొయ్యి కడుక పంపించింది సార్, వంటే తెలియదు సార్, పంటే రాదు సార్. ఎట్ట బాగుపడుతుంది సంసారం? మొగుడు అన్నం పెట్టకపోయినా భార్య ఇంకేం భార్య? ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చలేకపోతే భార్య ఏం భార్య? ఉంచుకో, అడున చూసుకో, ఇంక నువ్వేం చేస్తున్నావిడా? ఆలోచన చేయండి. ఒక స్త్రీ ఎవరి కాలంలో కష్టపడకపోతే ఇంకెప్పుడు పని చేస్తుంది? అయ్యో మా పాప అది కాదు. ఈ తల్లి లోకం ఒక సామెత చెప్పిందిగా, అమ్మగారింట్లో ఎంత కష్టపడితే అత్తగారింట్లో అంత సుఖంగా ఉంటావు లోకం అనేది. అది వాస్తవే. ఇక్కడ కష్టపడుతూ ఉంటే ఆడ నువ్వు కష్టపడడానికి ఈజీ అయిపోతుంది. ఈడ వంచుకుంటాడు అన్నం 20 ఏళ్ళు వచ్చిన అన్నం ఉంచేసి చేతకాల ఎన్నేళ్ళ? ఈ తల్లి ఏమి నేర్పించింది? ఈ తండ్రి ఏమి బాధ్యత చెప్పాడు? ప్రార్థనా పర్వం లేదు, సంఘానికి అంత అయిపోతుంది, అందరూ అయిపోతుందో లాస్ట్లో మేకప్ చేసుకొని వచ్చేది. అదేంది అది? ఎన్ని గంటలకు పోవాలి ఆడబిడ్డ? ఏం పని ఉన్నది? చదివే బిడ్డ 11 గంటలకు వస్తుందా మందిరానికే? ఏం పని ఉన్నది బిడ్డకి? యవనస్తురాలకి నిద్రపోయి ఎత్తుకుని సెల్ ఫోన్ ఎత్తుకొని వస్తాం మందిరానికి. ఏం బైబిల్ ఎత్తుకోరాలేమో నువ్వు? ఎట్ట తయారైన యవన కాలం చూడండి. రిబ్కా ఒక రోల్ మోడల్, భుజాల మీద మోస్తుందండి నీళ్ళు. ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు? ఇక్కడ బాధ్యత కలిగిన జీవితం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ రాయబడినమాట మన జీవితాలకు కూడా సంఘం అనే భారం ఉండాలి. పౌలు గారు అంటారు 2 కొరింథీ 1:28 సంఘమును గూర్చి నాకు భారము కలదు. భారంగా మోస్తుంది ఆమె. సంఘం గురించి నీకేముండాలి? సంఘానికి వచ్చే వాళ్ళు సంఘం మీద ఏముండాలి తెలిసిన? భారం, బాధ్యత ఉండాలి. ఏదో గూడు విడిచిన తిరుగు పక్షి కాదు మనం. భారముతో ప్రభు పరిచర్య చేయడానికి మనం ఏం చేయాలి? ఇష్టపడినట్టుగా చూడాలి. ఆ తర్వాత మరొక వాక్యం చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం, 4వ ఉపచారాన్ని గురించి చూద్దాం రండి, త్వరగా ముగిద్దాం. రూతు గ్రంథం 3:15. దుప్పటి తెచ్చి పట్టెను, కొలచి ఆమె భోజనం ఉంచగా ఆమె పురంలోకి వెళ్ళిపోయింది. బెత్లెహేము గ్రామంకి ఒక అన్యురాలు భుజస్కంధాల మీద తన అత్తను కాపాడడానికి కొరకు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కొరకు ఒక కోడలు మోస్తున్నటువంటి భారం ఎక్కడ మోసిందట? తెచ్చుకున్న దుప్పటి మీద కప్పుకొని గింజలన్నీ కూడా బోయాజు అనే కళ్ళంలోనికి పరిగెడుకోవడానికి వెళ్ళాల్సిన ఆమె అత్త మాటలు లోబడి, అమ్మా ఆ ఎవడో కాదు మన బంధువే, అక్కడికి నువ్వు వెళ్ళు, నీకు బంధుధర్మం జరుగుతుంది. కాబట్టి మనం బ్రతకాలంటే, మనం బాగుండాలంటే, ఇప్పుడు నేను వయసు ఒగిడిపోయిన దాన్ని నువ్వేమో కాబట్టి వివాహం చేసుకో అని అత్త చెప్తే కూడా, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఉండు చోటనే నేను ఉంటా, మరణము తప్ప దేవుడు తప్ప నిన్నెవరు నన్నెవరో వేరు చేయలేరు, నన్నెవరు వేరు చేయలేరు. అంటే ఇప్పుడు అర్థం ఏమవుతుంది? తన కుటుంబానికి తన అత్తను కాపాడడానికి, అర్థమైందా? భర్త ఉన్నంత వరకు భార్య పని చేయలా, బాగా సుఖంగా పెంచాడు 10 సంవత్సరాలు ఐగుప్తులో 10 ఏళ్ళు బాగా తినేది. వాళ్ళ ఊరిలోనే ఉనింది, అమ్మగారు ఊరే, అత్తగారు ఊరు కూడా కాదు. అమ్మగారులోనే పెళ్లి చేసుకొని అమ్మగారి కుటుంబాల మధ్యలో భర్తతో 10 సంవత్సరాలు కాపురం చేసింది. కానీ భర్తను అనుకో విధంగా కోల్పోయింది. కారణం దేవుడికి విరోధమైన పాపం. అది అంశం వేరే అయితే కావచ్చు. చివరికి తన అత్తను ఏం చేసింది? అమ్మా నువ్వు కోడలుగా ఉన్నావు, నువ్వు ఒకరోజు అత్త అవుతావు. కోడళ్ళారా, మీ అత్తలు వస్తే ముద్దు తిప్పుకోవద్దు, ముఖం మార్చుకోవద్దు, అత్తను ప్రేమించు, అత్త నీకేమనిస్తుంది. ఎందుకంటే మా అత్త అంటే నా సహోదరి, నా భార్య, మా అమ్మని బాగా ప్రేమిస్తుంది కాబట్టి చక్కగా 2 సవరాలు చైన్ ఇచ్చారు ఆమెకి. ఏందట? అత్తను బాగా ప్రేమించే కొందికి అత్తమామ ఇష్టపడి 2 సవరాలు బంగారు 1,00,000 రూపాయలు ఇచ్చారు అమ్మాయికి. ఎవరికా? కొడుకు కాదు, కోడలికి. నువ్వు బాగా చూసుకో. వాళ్ళు ఒకే మాట చెప్పారండి తల్లిగా, అమ్మా నన్నుగా చూసుకోవాల్సింది, మాకు పెట్టినా పెట్టకపోయినా నా కొడుకు నువ్వు బాగా చూసుకోవచ్చాను. మీ కాపురం బాగుంటే మాకు అదే ఆనందం, మీరు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటి అనేది. ఏమ్మా అట్ట మాట చెప్పినావు అని అడిగినాను మా అమ్మని. అవును ఆయన, మాకెవరు పెట్టాల్సిన అవసరం లేదు, దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చాడు, మీరు లక్ష్యంగా మీ కాపురం బాగుంటే చాలు.
10 మందిలో మాకు మీరు అవమానం తేవద్దండి. చాలు, అది మా జీవితం. మీరు మీ